టు అవర్ ఛానల్ రెనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు చూపించడానికి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను బాలి వెళ్ళొచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే ఇల్లంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత, ఇంటీరియర్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఇంట్లో నేను ప్రాపర్గా సెట్ అయిపోయాక నాకు ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకున్న తర్వాత ఎక్కడ ఏం అరేంజ్మెంట్స్ చేయాలి, లేదంటే ఎక్కడ ఎలాంటి షో పీసెస్ లాంటివి కానీ ఎలాంటివి పెడితే గ్రేస్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుందని కానీ ఆలోచించాలనుకున్నాను. వెంటనే అంటే ఇంటీరియర్తో పాటు అన్ని కొనేసుకొని ఎక్కడేం పెట్టాలో ఆలోచించలేకుండా అయిపోవడం నాకు ఇష్టం లేదనమాట. కొంచెం ప్లాన్డ్గా వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా కొంచెం కోలుకోవాలి కదా, సో అందుకని చెప్పి వెయిట్ చేశాను అనమాట. హియర్ వి గో. నేను బాలి వెళ్ళాను. అక్కడ నాకు యాక్చువల్లీ బాలి హింద్ కోసం నాకు ఎలా తెలిసింది అంటే, అక్కడ ఏంటంటే మనకి ఇంటీరియర్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అది నియర్ బై ప్లేసే మాకు అని చెప్పి తర్వాత డీటెయిల్స్ తెలుసుకోవడం మొదలుపెట్టాను అనమాట. రీల్స్ చూసి, దాని డిస్క్రిప్షన్స్ చూసి, అన్నీ చూసి ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి దిస్ ద రైట్ టైం అనిపించింది. సో వెళ్ళాను, నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను అనమాట. హోప్ ఐ అగ్రీ. ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే మనం యూనిక్గా ఉండాలి అనుకునేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. లేదు నార్మల్గా అంత దగ్గర ఉండేవే ఉండాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మనకి అవైలబుల్గా ఉంటాయి. నో మ్యాటర్ వాట్, ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేసి మంచిగా మనకి నచ్చింది తీసుకోవడం మంచిది కదా. సో ఐ వెంట్ విత్ మై ఓన్ ఒపీనియన్ అనమాట ఈ విషయంలో. సో ఫైనల్లీ హియర్ ఐ గో. నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇవాళ మీతో షేర్ చేస్తాను. సో మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అందులోనే ఎస్పెషల్లీ మీకు ఏం నచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. ఏ ఐటమ్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఐల్ బి మోర్ హ్యాపీయర్. ఎందుకంటే నా చాయిస్ ఎలా అనేది నాకంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఇది బెస్ట్ చాయిస్ అయినా కాదా అనేది చెప్పండి. తర్వాత ఏంటంటే మోర్ ఓవర్ ఈ వీడియో అంటారు టేస్ట్ నేను ఇలా నా ఇంటిని డెకరేట్ చేసుకోవడంలో చూపిస్తున్నాను అనమాట. సో వెన్ ఐమ్ స్ట్రెస్డ్ నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది, నా డెకరేట్ చేసుకోవడం, ఇంటిని అందంగా పెట్టుకోవడం, ఇలాంటివన్నీ నాకు నచ్చుతాయి అనమాట. సో దిస్ ఈజ్ హౌ మై ప్యాషన్ ఇస్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఏంటంటే నేను 1 by 1 ఐటమ్ చూపిస్తాను. ఎక్కువగా ఏం తేలేదు, ఏంటంటే నాకు ఇంట్లో ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలని ఆలోచించుకొని దాన్ని బట్టి నేను తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒక ఐటమ్ చూడగానే మనకు అనిపించాలి, ఓకే నేను నా ఇంట్లో ఉన్న ఈ స్పేస్ దానికి కరెక్ట్ అని చెప్పి. సో అలా నాకు వచ్చిన థాట్స్ బట్టి నేను తీసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నేను మీతో పాటు అది ఓపెన్ చేస్తాను, మీకు చూపిస్తూ ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత అది ఎక్కడ అరేంజ్ చేస్తాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది. మేబీ ఇట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టార్ట్ చేసే దానికంటే ముందు ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ నుంచి మేము బయలుదేరేటప్పుడు ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా చక్కగా ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట, బబుల్ ర్యాప్ తోటి. సో సేఫ్గా తీసుకురావడానికి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట, కానీ మేము కొన్ని మాకు క్యారబుల్ ఐటమ్స్ మేము మాతో పాటు తీసుకొచ్చేసాం అనమాట. ఏవైతే మేము హెవీగా తీసుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ట్రక్లో పంపించారు, ట్రాన్స్పోర్ట్లోని. వెరీ ఈవినింగే వచ్చేసింది, అంటే మేము మార్నింగ్ వెళ్ళాం కదా, సో అదే రోజు ఈవినింగ్ వచ్చేసాయి అనమాట మేము ఆర్డర్ చేసినవన్నీ కూడా. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇది మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా ప్యారెట్. ఇది ప్యారెట్ అనమాట, వుడెన్ ఫినిషింగ్. ఇది చెక్క అనమాట, చెక్క పైన ఇలా నీట్గా చెక్కేసి ఉంది ప్యారెట్. సో దానికి ఇలా ఏమంటారు దీన్ని, ఐరన్ హ్యాంగ్ ఇచ్చారు. సో ఇలా మనకు కావాలంటే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇలా బ్యాలెన్స్ చేయగలిగితే ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇలా హ్యాంగ్ చేసుకోవడానికే. సో ఇది ఐరన్ అంటారు సపోర్ట్ ఇచ్చారు దీనికి. సో ఇలా హ్యాంగ్ చేసుకునేది ఇచ్చారు. సో చాలా క్యూట్గా ఉంది. ఇలాంటి ప్యారెట్స్ వాళ్ళ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇది న్యాచురల్గా అనిపించింది. ఈ తోక కలర్ కానీ, బర్డ్ కలర్ కానీ అంతా కూడా న్యాచురల్గా అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా చూడటానికి, క్యూట్గా. సో ఇది ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ చూపిస్తాను ఇంకేం తీసుకున్నాను అనేది. అలాగే దీన్ని నేను ఎలా యూజ్ చేయబోతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. అంటే ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను, ఆ ప్లేసెస్కి ఇవి కరెక్ట్గా సెట్ అయ్యా లేదా కూడా చూసుకోవాలి కదా. సో దాన్ని బట్టి నేను ప్లేస్ చేసి మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఈ వీడియోతో యాడ్ చేస్తాను.
సో ఇదొకటి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటంటే నాకు యాక్చువల్లీ తులసి కోట కావాల్సింది. నేను ఆల్రెడీ మీతో చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, నా బ్లాగ్స్ ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది. నేను తులసి కోట కోసం అలాగే ఫౌంటైన్ కోసం మెయిన్గా వెళ్ళాను అనమాట. మా బాల్కనీలో ఫౌంటైన్ అరేంజ్ చేయాలని మాకు ముందు నుంచి ప్లాన్ ఉంది. ఇల్లు కట్టినప్పటి నుంచి, అంటే నేను అపార్ట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి అనుకున్నాము ఒక బాల్కనీలో అయితే ఖచ్చితంగా ఫౌంటైన్ ఉండాలని చెప్పి. సో దాని పర్పస్ కోసం వెళ్ళాం అనమాట. వాళ్ళ దగ్గర ఇలాంటి షో పీసెస్ అన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఇంక మనం అసలు ఆగం కదా. సో కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో అందులో ఇదొక పీస్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే వీటి కోసం నాకు ప్లాన్ లేదు, మెయిన్ పర్పస్ ఏంటంటే తులసి కోట, ఫౌంటైన్ ఈ రెండు చూసి వద్దామని వెళ్ళాము. సో ఇంక నచ్చిన తర్వాత ఇంకా ఆర్డర్ చేస్తాం అనమాట. అయితే నాకు తులసి కోట దొరకలేదు వాళ్ళ దగ్గర తులసి కోటలు ఉండవంట. సో ఆ పర్పస్ అయితే ఇంకా నాకు సాల్వ్ అవ్వలేదు. అయితే నేను తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాను అనమాట, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది, ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి. సో మా వారు ఇచ్చారు నాకు ఈ ఐడియా. అంటే నాకు ఇది తీసుకోవాలని ఉంది, కానీ ప్లేస్ ఎక్కడ అనేది ఆలోచన రావట్లేదు అనమాట. సో ఇది చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, చక్కగా ఇలా రెస్టింగ్ బుద్ధగా ఉందన్నమాట. ఇలా బుద్ధాలు మన ఇంట్లో ఉంటే ఏంటంటే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనకి మైండ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఈ బుద్ధ పీస్ ఆఫ్ ఫేస్ చూడగానే మనకు ఆటోమేటిక్గా తెలియకుండా కామ్నెస్, ఆ సూదింగ్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది నేను ఎంట్రన్స్లో పెట్టడానికి అని తీసుకున్నాను. సో నాకు చాలా బాగా నచ్చిందనమాట. దీంట్లో కలర్ కాంబినేషన్ ఇంకోటి ఉంది, కానీ అది కొంచెం డ్యామేజ్ పీస్లా ఉంది, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగానే ఉంది. సో గోల్డెన్ టైప్ ఫినిషింగ్లో వచ్చింది. సో చూడడానికి ఇలా ఉంటుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్. ఈ బుద్ధ అయితే వుడెన్ ఫినిషింగ్ కాదండి, ఇది కొంచెం పిఓపి టైప్ ఏదో చెప్పారు ఆయన, అంటే రెజిన్ టైప్ ఏదో చెప్పారు. సో ఆ టైప్ మెటీరియల్ అనమాట. ఇది కింద పడితే బ్రేక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది వుడెన్ ఫినిషింగ్ కాదు. సో ఇంకా అందుకనే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని మనం కొంచెం ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. సో అందుకు నేను మెజర్మెంట్స్తో సహా కొలిచి మరీ తీసుకున్నాను, నేను తీసుకున్న ఏరియాకి ఇది సరిపోతుందా లేదా అని చెప్పి. సో ఇది ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పెద్ద టాల్ ప్యారెట్ అనమాట. ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం ఎంట్రన్స్లో కానీ లేదంటే మొక్కలు పెట్టిన దగ్గర ఇలా స్టాండింగ్లో పెట్టేసాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అన్నీ చక్కగా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు, సేఫ్గా తీసుకురావాలని చెప్పి. ఇవన్నీ మేమే తీసుకొచ్చేసాము మాతో పాటే. కొంచెం పెద్దగా ఉండే ఐటమ్స్, ఫౌంటైన్ అలాంటివన్నీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇదనమాట ప్యారెట్, స్టాండింగ్ ప్యారెట్. ఇది పెద్ద వుడెన్ స్టిక్ పైన నించుంటుంది అనమాట. వుడెన్ బేస్ కూడా మంచిగా ఇచ్చారు, కింద స్టాండ్ లాగా నించోడానికి. సో దీనిపైన ఈ పెద్ద ప్యారెట్ అనేది ఉంటుంది, పెద్ద తోకతో ఉంటుంది అనమాట. బీక్ అది కూడా చూసారు ఎంత షార్ప్గా ఉందో. కాకపోతే ఇది మంచిగా ప్రాపర్ ప్లేస్లో అరేంజ్ చేయాలి, లేకపోతే ఏమాత్రం పడిపోయిందా దీని బీక్ అనేది ఫస్ట్ ఇరిగిపోద్ది, తర్వాత తోక ఇరిగిపోద్ది. ఇదంతా కూడా వుడెన్ ఫినిషింగే. సో వుడెన్ ఫినిషింగ్ కాబట్టి మనకి అప్పుడప్పుడు ఏమైనా కొంచెం పెయింట్ పోయింది అనిపించినప్పుడు పెయింట్ చేసుకుంటే సరిపోతుంది. లైఫ్ అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట వీటిది. సో చూడడానికి అయితే ఇలా ఉంది. నాకు ఈ ప్యారెట్స్ చూడగానే ఎందుకో తెలీదు, అవి ఆ కలర్ఫుల్ వల్ల అట్రాక్ట్ చేస్తాయి ఏంటో, చాలా బాగా నచ్చేసాయి అనమాట. సో ఇది తీసుకున్నాను. ఆ హ్యాంగింగ్ ప్యారెట్ ఒకటి, ఇదొకటి. సో ఇవి క్యారీబుల్ థింగ్స్ అనమాట మేము తీసుకొచ్చినవి. ఇప్పుడు వాళ్ళు పంపించినవి ఏంటనేది మీకు చూపిస్తాను. అలాగే ఇవి ఎక్కడ అరేంజ్ చేస్తాను, ఎలా అరేంజ్ చేస్తాను అంతా కూడా ఈ వీడియోని ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి.
ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. యాక్చువల్లీ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కొంచెం డిఫరెంట్గా ఉండే ఫర్నిచర్ తీసుకోవాలి అని చెప్పి. అంటే ఫర్నిచర్ అంటే ఇంటి అంతటికి సరిపడగా కాదనుకోండి, జస్ట్ ఇలాంటి చైర్స్ కానీ లేదంటే బాల్కనీ ఫర్నిచర్ కానీ అనుకుంటున్నాము. సో లక్కీగా మాకు ఏంటంటే అక్కడ ఇది కనిపించింది. సో మీకు కూడా చూపిస్తాను ఇది ఏంటనేది ఇప్పుడు. సో మా ఇద్దరికి ఇది చూడగానే నచ్చిందనమాట. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. అయితే ఇవి ప్రింటెక్స్లో వాటిలో మనకి డిజైన్స్ దొరుకుతాయి అనుకోండి, కాకపోతే అవి చేయించుకోవడం మా కారిగరీ రావడం అనేది కూడా చాలా కష్టం, అలాంటి వాళ్ళు వెతకడం కూడా. సో ఇది రెడీమేడ్గా మాకు ఇలా దొరికింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇదే అనమాట ఆ చైర్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే అందులో నేను చూపించాను. సో ఇదైతే మా ఇద్దరికి బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది బార్ యూనిట్ చైర్ అనమాట. సో మనం చక్కగా అలా దీని మీద కూర్చోవచ్చు. లెగ్స్ అంటానంటే హ్యాండ్ ఫింగర్స్ అవి కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టేయకూడదు వెనకాలకి అని చెప్పి అన్నారు. సో అందుకని ఎక్కువ ప్రెషర్ వెనక్కి ఇచ్చేయకుండా లైట్గా కూర్చొని యూజ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. దీనిపైన మనం కాలు పెట్టి కూర్చునేలాగా. నార్మల్గా మీకు తెలిసిందే కదా బార్ చైర్స్ ఎలా ఉంటాయో, సేమ్ అదే పర్పస్ఫుల్ ఫీలింగ్ అన్నట్టుగా ఇవి రెడీ చేశారంట. సో ఈ చైర్ కావాలంటే మనం బార్ యూనిట్ దగ్గరైనా వాడుకోవచ్చు, లేదంటే బాల్కనీలోనే పెట్టుకోవచ్చు. కొంచెం యూనిక్గా ఉంది కదా డిజైన్ అని చెప్పి ఇంకా మా ఇద్దరికి నచ్చి తీసుకున్నాం అనమాట. సో ఇది నేను తీసుకున్న ఐటెంలో ఒకటి. సో హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. దీన్ని ఒకసారి ఎక్కడ అరేంజ్ చేస్తాను ఏంటనేది కూడా మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూడండి. సో మేము అది ఫౌంటైన్ సెలెక్ట్ చేసుకొని మేము ఇంటికి వచ్చేసిన తర్వాత సేమ్ డే ఈవినింగే వాళ్ళు మాకు ఇంటికి పంపించేశారనమాట ఫౌంటైన్ని. సో ఈవినింగ్ వెహికల్లో పంపించారు. ఇందులోనే మాకు బార్ చైర్ తర్వాత ఫౌంటైన్ వచ్చింది. మిగతా చిన్న చిన్న ఐటమ్స్ మేము క్యారీ చేసి తీసుకొచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే బాల్కనీలోంచి ఇక్కడ మాకు పాత్ ఉంటుంది. సో అందులో నుంచి వెహికల్ని తెప్పించి ఈ లిఫ్ట్ చేసి బాల్కనీలో పెట్టేద్దాం, అది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాము. కానీ 4 మనుషులు లిఫ్ట్ చేయలేకపోయారు, దాన్ని పైకి ఎత్తి మళ్ళీ కిందకి పెట్టాలి కదా, సో కష్టం అయిపోతుందని చెప్పి ఇంకా వెహికల్ అయితే తీసుకొచ్చి ట్రై చేశారు కానీ అవ్వలేదు. తర్వాత మళ్ళీ లిఫ్ట్లోంచి తీసుకొద్దాం అనుకున్నాము. లిఫ్ట్ లోంచి చేస్తే మళ్ళీ లిఫ్ట్కి ఏమైనా తగులుతుందేమో, అది స్టోన్ కదా, మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయం వేసి మళ్ళీ మెట్ల పై నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి బాల్కనీలోకి తీసుకెళ్లారనమాట. సో ఇలా 2 మనుషులు మోయలేకపోయారు, వాళ్ళు అక్కడక్కడ దించుకొని మళ్ళీ దాన్ని ఎత్తి తీసుకొని వచ్చారు. కొంచెం కష్టమైంది, కాకపోతే ఏంటంటే ఏ డ్యామేజ్ లేకుండా ఆరాంగా వచ్చేసింది అనమాట. సో వాళ్ళే ఇన్స్టాలేషన్కి పంపించారు మనుషుల్ని, వెహికల్లో తీసుకొచ్చారు కదా, వాళ్ళే ఇన్స్టాల్ చేసి అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. సో మొత్తానికి అయితే బాగానే ఏమంటారు సేఫ్గానే వచ్చేసిందని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక బేస్ తీసుకున్నాము, ఎందుకంటే మా బాల్కనీ హైట్ కిందకి మాకు కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా స్టాచ్యూ పెట్టేస్తే ఏంటంటే ఆ స్టాచ్యూ బయటికి కనిపించదు అనమాట. సో అందుకు దాన్ని కొంచెం హైట్ పెంచాలనే చక్కర్లో ఇలా మేము, ఇది కూడా స్టోన్ కార్వింగ్ బేసే, ఆ బేస్ తీసుకున్నాము. ఆ బేస్కి మళ్ళీ ఒకవేళ బుద్ధ కలరే ఉంటే అంతా ఈవెన్గా అయిపోతుంది. మీరు పైగా మా బాల్కనీ వాల్ చూసారు కదా, బుద్ధ వెనకాల వాల్, అది మేము అంటే టైల్స్ పెట్టాము. సో అదే అంటే ఆ టైల్స్ మ్యాచ్ చేసేలాగా నేను ఇప్పుడు బుద్ధ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఈవినింగ్ అయిపోయింది, లైట్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే బాల్కనీ అంత లైట్ ఫీజిబిలిటీ లేదనమాట. సో కింద బేస్ తర్వాత ఈ బౌల్ రెండు కూడా ఏంటంటే 2 స్టోన్ వే అనమాట, అందుకే చాలా హెవీగా ఉన్నాయి. వాటి రెండింటికి ఏంటంటే ఇలా కొంచెం రస్టెడ్ గోల్డ్ టైప్ మళ్ళీ దానికి పెయింట్ వేయించాం వాళ్ళ చేతే, వాళ్ళే ఫినిషింగ్ అది చేసి మంచిగా పంపిస్తాము, అందుకే ఈవినింగ్ అవుతుంది అని చెప్పి అన్నారు. పత్తరు వెడల్పు
విత్ ఎక్కువ కావాలని అడిగాను కదా స్టోన్ది. ఈ స్టోన్ కొంచెం ఇది కావాలని అడిగాను కదా విత్ ఎక్కువ. ఈ విత్ ఎక్కువ ఉంటే కొంచెం బేస్ కూర్చోడానికి అవుతుంది. బాగానే ఉందంటారా? యాక్చువల్లీ దీని ఫ్లాట్ ఉంది కదా, ఇది ఎంత విత్ ఉండాలి, ఇది తక్కువ ఉంది విత్. వాట్స్ పంప్ బాగుందా కలర్? హరి చూడవి, హరి వెనకరా. జై బోలో గణేష్ మహారాజ్ की जय, बुद्धा महाराज की जय. జై. మ్యాచ్ అయిపోయింది మమ్మీ, అందులో కలిసిపోయినట్లేదా కలరు? ఎగ్జాక్ట్గా కలిసిపోయినట్టుంది. క్లీన్ చేసాక ఇంకా బ్రైట్ అయిపోయినట్టు. సో ఫైనల్లీ ఇదనమాట, వాళ్ళే వచ్చి వాళ్ళే ఇన్స్టాల్ చేసి మోటార్ అది ఫిక్స్ చేసి పైప్లోంచి వాటర్ అది కనెక్టివిటీ సరిగ్గా వస్తుందో లేదో చూసుకొని మనకి ఎంత ఫోర్స్లో వాటర్ అనేది అంటే ఆ బుద్ధ పైనుంచి రావాలి అనేది మనం అక్కడ మోటార్లో సెట్ చేసుకోవచ్చు అంట. అది కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఎలాగా ఏంటనేది. అంతా చేసిన తర్వాత మేము ఓకే అన్నీ బాగానే ఉన్నాయన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో అదేంటంటే కొంచెం వాటర్ బయటకు వస్తుంది, ఏమంటారు ఫౌంటైన్ పైనుంచి వచ్చేటప్పుడు వాటర్ పడుతుంది కదా, సో అది కొంచెం ముందుకి వస్తుందని చెప్పి చెప్పగానే కొంచెం మళ్ళీ దాన్ని మోటార్ని సెట్ చేసి మంచిగా ఫిక్స్ చేశారు. సో ఇంతే అనమాట ఇవాళ వీడియోకి. సో నేను గుంజూరు వెళ్ళి తెచ్చుకున్న ఫౌంటైన్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్ బాయ్.